భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికవటం నిజంగానే అదృష్టంగా భావిస్తున్నాను. అది గొప్ప గౌరవంగా కూడా భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీని తిరుగులేని శక్తిగా చేయడానికి అందరూ నాయకత్వం ఏదైతే ఉందో గతంలో పనిచేసిన సోమవీర్రాజు గారిని, పురంధరేశ్వరి గారు కానీ, అలాగే ఎవరైతే మాకు అష్టదిగ్గజాలుగా ఉండే ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, శ్రీనివాస్ వర్మ గారు, అలాగే సత్యకుమార్ గారితో సహా అందరితో కలిసి ఈ రాష్ట్రంలో ఒక తిరుగులేని శక్తిగా పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేస్తా అని చెప్పి, అలాగే మన ప్రాంతానికి సంబంధించి ఏదైతే ఉనికి ఉందో ఆంధ్ర ప్రాంతం ఉనికి దాన్ని ప్రాశస్త్యం తీసుకురావడానికి ప్రయత్నం చేయడంతో పాటు మన భాషని తప్పనిసరిగా ఒక స్థాయిని తీసుకొచ్చే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ చేస్తుంది. తెలుగు భాష ఏదైతే స్థాయి రావాలో మాధ్యమాన్ని రద్దు చేసి గత ప్రభుత్వాలు నాశనం చేసే ప్రయత్నం చేసి మృత భాషగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని తిరిగి పునరుద్ధరించి తెలుగు భాష ద్వారానే అనేక రకాల విషయాలు సాధ్యమవుతుందని ప్రజలకు తెలిసే విధంగా కార్యక్రమాలు చేస్తామని, అలాగే ఏదైతే విభజన చట్టంలో పెట్టిన అనేక హామీల్ని 99% పూర్తి చేయడం జరిగింది. వాటన్నిటికీ సమూలంగా పూర్తయ్యే విధంగా, ఇవి కాకుండా విభజన హామీలో లేని అనేక అంశాలు మన ప్రాంతానికి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ రావడం జరిగింది, పోర్టులు రావడం జరిగింది. వాటిని కూడా సమృద్ధిగా ముందుకు తీసుకెళ్ళడానికి, అలాగే అన్ని ప్రాంతాల వికాసానికి ఏ విధమైన ఆలోచన చేయాలో అనేది చేయటం, అలాగే సంస్థాగత నిర్మాణం పార్టీని ఈ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా చేసే విధంగా అన్ని ప్రాంతాలు కూడా పార్టీ సంబంధించిన కమిటీలతో బలోపేతం చేసి అనేక కార్యక్రమాలు కేంద్ర రాష్ట్ర కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం.